పేందోల్ జగన్నాథ్ తుడుందెబ్బ మండల ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏదైతే సంపూర్ణ బంద్ ఉందో ఏజెన్సీ బంద్ అని జిల్లా కమిటీ తుడుందెబ్బ పిలుపు మేరకు ఈరోజు ఎస్టీ పద్ధతి లేని లంబడలను వెంటనే తీసేయాలి. అలాగే యథావిధిగా 9 శాఖలలో ఐటీడీఏ శాఖలలో ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో బ్యాక్లాగ్ పోస్టులు అవి వెంటనే భర్తీ చేయాలి. అలాగే ఐటీడీఏలో ఉన్న భర్తీ చేయాలి పోస్టులను 20 బెటాలియన్ ఆదివాసీ పోలీస్ బెటాలియన్ నిర్వహించాలి. అలాగే లంబాడలను ఏజెన్సీ నుంచి తొలగించాలి. ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సీని నిర్వహించాలని ఈరోజు సంపూర్ణంగా బంద్ తుడుందెబ్బ జిల్లా కమిటీ మేరకు పిలుపు మేరకు ఈరోజు బంద్ పెడుతున్నాం. ఎస్టీ జాబితా నుంచి లంబాడలను వెంటనే తొలగించాలి. ఎస్టీ జాబితా నుంచి లంబాడలను వెంటనే తొలగించాలి. జై ఆదివాసీ. చట్టబద్ధత కల్పించేంత వరకు ఆదివాసీ వరకు పోరాడతాం. కుమ్రం మేము కూడా సాధి ఆదివాసీ జీవన భద్రతను చట్టబద్ధత కల్పించేంత వరకు వెంటనే తొలగించాలి. ఎస్టీ జాబితా నుంచి లంబాడలను వెంటనే. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని చెప్పేసి జీవో నంబర్ 3ను యథావిధిగా కొనసాగించాలి. అదేవిధంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలిచ్చి గిరివి పథకంగా బోరుబావులు మంజూరు చేయాలని చెప్పేసి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఆదివాసీలను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ ఏజెన్సీకి బంద్ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే మరో పద్దలగడి పోరాటాలకు కూడా మా యొక్క ఆదివాసులందరూ కూడా సిద్ధం కాబోతున్నారు. కుమ్రాం భీము, బిర్సా ముండా, రామ్జీగోండు, మల్లుదొర, గంటుదొర, సమ్మక్క సారకల్ల వారసత్వాన్ని పురస్కరించుకుని వల్ల ఆదివాసీలు పోరాడుతూ వస్తున్నారు. అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా ఇవాళ భారత రాజ్యాంగం చదవండి, ఆదివాసీ హక్కులను కాపాడండి అని ఇవాళ పోరాడినప్పటికీ కూడా ఇవాళ మా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఇవాళ మా ఊళ్ళో మా రాజ్యం అంటే మావా నాటే మావా సర్కార్ని మేము తప్పకుండా మళ్ళా 2017లో అయితే ఏ విధంగా అయితే పోరాటం జరిగిందో అదే పోరాటాన్ని మళ్ళీ కొనసాగించడానికి ఆదివాసీలం సిద్ధం కాబోతున్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసేవ ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ యనుమల రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమస్యలను సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చట్టాన్ని
ఎస్టీ జాబితాను లంబడోలను ఎస్టీ జాబితాను లంబడోలను జీవో నంబర్ 3 జీవో నంబర్ 3 జీవో నంబర్ 3 కొత్త డిఎస్ని అమలు చేయాలి. కొత్త డిఎస్ని ఏజెన్సీ డిఎస్ని అమలు చేయాలి. ఏజెన్సీ డిఎస్ని అమలు చేయాలి. ఏజెన్సీ డిఎస్ని సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీలో బంద్ కార్యక్రమాన్ని మరి వారు మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఆదివాసీ సంఘాల ఐకాస తరఫున రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతిస్తూ మరి జైనూరు, సిర్పూర్, లింగాపూర్, కేరమేని మండలాల్లో సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. ఎందుకంటే ఆదివాసీల భారత రాజ్యాంగమైనటువంటి చట్టాలను ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్న తరుణంలో మా హక్కులు మాకు కావాలి, ఏజెన్సీలో ఐడీటీ ద్వారా మెగా డిఎస్సీ పెట్టాలనేసి, జీవో నంబర్ 3ని అమలు చేయాలనేసి, అదేవిధంగా వలసలంబడిలను ఎస్టీ జాబితాను తొలగిస్తూ మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 170 పేసర్ చట్టాలను పకడంగా అమలు చేస్తూ ఇతర వలసలు పెరుగుతున్నాయి. కాబట్టి ఏజెన్సీలో వలసలు రాకుండా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రత్యేకంగా మరి చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి బంద్ పాటించడం జరిగింది. సహకరించినటువంటి వ్యాపారస్తులకు అందరికీ కూడా, తర్వాత ప్రైవేట్ సంస్థల పాఠశాలలు, కళాశాలల వారికి, కరస్పాండెంట్లకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా రాజ్యాంగాన్ని పూని చేస్తున్న తరుణంలో మరి ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఖచ్చితంగా మా హక్కులు మాకు వచ్చే వరకు కొమరం భీం పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని మరో పోరాటానికి ఆదివాసులు ఐక్యం అయినాం. అదేవిధంగా ఏజెన్సీ డిఎస్సీని వెంటనే ప్రకటిస్తూ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేస్తూ ఆదివాసీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగులు వచ్చే వరకు కూడా నిరంతరం పోరాటం కొనసాగిస్తుంటామని తెలియజేస్తున్నాం.